హాయ్ అండి, వెల్కమ్ టు హర్విన్ ట్రేడింగ్ అనాలిసిస్ 2.0. మన బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్లో భాగంగా నిన్న స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అన్న విషయం అయితే తెలుసుకున్నాం కదా. ఈరోజు స్టాక్ మార్కెట్కి ఎక్స్చేంజ్కి ఉన్న తేడా ఏంటి అండ్ ఇండెక్సెస్ అంటే ఏంటి, ఇండెక్సెస్ ఎలా వర్క్ అవుతాయి, ఇండెక్సెస్ యొక్క యూజ్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే ఎగ్జాంపుల్కి ఆ కంపెనీ షేర్స్ కానీ లేదంటే బాండ్స్ కానీ లేదంటే సెక్యూరిటీస్ కానీ కొనాలి అనుకుంటే ఆ కంపెనీ అనేది మన ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ అయి ఉండాలి, లేకపోతే ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేమన్నమాట. సో ఏదైనా కంపెనీ మన ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ అయి ఉన్న కంపెనీస్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయగలం. నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇండియాలో ప్రధానమైన 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయని. ఒకటి బిఎస్సి, 2 ఎన్ఎస్సి. బిఎస్సి అనేది మనకి 1875లో స్టార్ట్ కావడం అయితే జరిగింది. దీని యొక్క ప్రధాన సూచిక సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివిటీ ఇండెక్స్. సో ఈ సెన్సెక్స్లో మొత్తంగా ఒక 30 కంపెనీలని లిస్టెడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఈ సెన్సెక్స్ అనేది 100 పాయింట్ల నుండి ప్రారంభం అవడం అయితే జరిగింది. ప్రస్తుతం 60,260 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. అసలు ఈ సెన్సెక్స్ యొక్క అవసరం ఏమొచ్చింది, అసలు ఎందుకు స్టార్ట్ చేశారనేది తెలుసుకుందాం. ప్రధానంగా మన ఎక్స్చేంజెస్లో 5,000 కంపెనీలని మనం ట్రాక్ చేయడం అంత ఈజీనా కాదు కదా. సో ఈ 5,000 కంపెనీల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్, పెర్ఫార్మెన్స్, నెక్స్ట్ వాటి యొక్క ఫండమెంటల్ స్ట్రాంగ్నెస్ చూస్తూ వీటిలో ఉన్న ఒక 30 కంపెనీలని తీసుకొని ఒక సెన్సెక్స్ అనే ఇండెక్స్ని లేదంటే ఇండికేటర్ని తయారు చేయడం అయితే జరిగింది. ఈ 30 కంపెనీల యొక్క క్యాపిటలైజేషన్ ఆ 5,000 కంపెనీల క్యాపిటలైజేషన్లో 0.5% అంటే 50% అబవ్ ఉంటుందన్నమాట వెయిటేజ్. దీనివల్ల మనం సెన్సెక్స్ పెరుగుతుందా పడిపోతుందా అనేది ఈజీగా తెలుసుకోగలుగుతాం. ఇండియాలో ఉన్న సెకండ్ ప్రధాన ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి. ఎన్ఎస్సి యొక్క ప్రధాన సూచిక నిఫ్టీ. నిఫ్టీలో 50 కంపెనీలను అయితే లిస్టెడ్ చేయడం అయితే జరిగింది. నిఫ్టీ 1994లో స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇది 1000 పాయింట్లతో స్టార్ట్ అయింది. ప్రస్తుతం అయితే 17,956 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. నిఫ్టీలో కూడాను ప్రధానంగా ఉన్న ఆ 1,600 కంపెనీల్లో వెయిటేజ్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలని అంటే బ్లూ చిప్ కంపెనీలని ఈ 50 కంపెనీలను అయితే నిఫ్టీలో యాడ్ చేయడం అయితే జరిగింది. వీటి క్యాపిటలైజేషన్ కూడాను ఓవరాల్ 1,600 కంపెనీల్లో 50% అబవ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ఇండియాలో సెన్సెక్స్ నిఫ్టీ పెరిగితే మన మార్కెట్లు పెరిగాయని, ఇవి పడిపోతుంటే స్టాక్ మార్కెట్లో పడిపోతున్నాయని మనం ఐడెంటిఫై చేయడానికి చాలా సులభతరంగా చేయడానికి ఈ ఇండెక్సెస్ లేదంటే ఇండికేటర్స్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రతి సెక్టర్లోనూ ఒక ఇండెక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆ సెక్టర్ పెరుగుతుందా పడిపోతుందా తెలుసుకోవడానికి మనం ఆ ఇండెక్స్ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం డివిడెండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డివిడెంట్ అంటే మనం ఏ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేసామనుకుందాం. ఎగ్జాంపుల్కి ఆ ఏ అనే కంపెనీ షేర్ వాల్యూ 100 రూపాయలు ఉందనుకుందాం. మీరు ఇన్వెస్ట్ చేసిన ఒక 6 మంత్స్ 1 ఇయర్లోన ఆ షేర్ వాల్యూ 180 రూపీస్కి వెళ్ళింది. అంటే మీరు 80 రూపాయలు ఇప్పుడు లాభపడ్డారు. అంతేకాకుండా ఇయర్ ఆన్ ఇయర్లో కొన్ని కంపెనీలు డివిడెండ్స్ రూపంలో కూడా కొంత అమౌంట్ని మన షేర్ హోల్డర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్కి XYZ అనే కంపెనీ ఒక 100 కోట్ల రూపాయలు ప్రాఫిట్ చేసింది అనుకుందాం. దాంట్లో కొంత పార్ట్ని ఆ కంపెనీ డెవలప్మెంట్స్కి యూజ్ చేస్తూ ఒక కొంత పార్ట్ని డివిడెండ్స్ రూపంలో షేర్ హోల్డర్స్కి ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ప్రతి షేర్ హోల్డర్కి ఒక 5 రూపాయలు డివిడెంట్ అనేది ఆఫర్ చేసింది అనుకుంటే, మీ దగ్గర ఒక 1000 షేర్లు ఉన్నాయనుకుందాం. 1000 షేర్లు ఇంటూ 5 అంటే 5,000 రూపీస్ అనేది డివిడెంట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. డివిడెంట్ అంటే మరేమో కాదు,
మీ ప్రాఫిట్‌లో ఒక భాగం అన్నమాట. స్మాల్ ప్రాఫిట్. కొన్ని కంపెనీలు డివిడెండ్స్ ఆఫర్ చేస్తున్నాయని చాలామంది మొగ్గు చూపి అక్కడ డివిడెండ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఆ కంపెనీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉందా? ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ ఎంత? ఎర్నింగ్ పర్ షేర్ ఎంత? అంటే ప్రతి షేరు మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల పైన ఎంత రిటర్న్ తెచ్చి పెడుతుంది అని క్యాలిక్యులేట్ చేస్తూ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు డివిడెండ్స్ కోసం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ట్రాప్ అయ్యే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి, ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ సీనియారిటీ వైజ్ అయితే వీడియోస్ చేయబోతున్నాను. సో మనం షేర్ చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్లీజ్ చేయండి. అంతేకాకుండా మన కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.